సో హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి అండ్ చిన్న బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో హలో అండి, నేను మౌనిక. వెల్కమ్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా? టు ద పాయింట్. బిజినెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆఫ్లైన్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, అవునా? సో ఆఫ్లైన్ బిజినెస్ అంటే ఏంటి, ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి అంటే బిజినెస్ అని అనగానే మనకు గుర్తొచ్చేది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ స్టార్ట్ చేద్దామా, ఆన్లైన్ స్టార్ట్ చేద్దామా అని అయితే డెఫినెట్గా ఆలోచిస్తూ ఉంటారు, అవునా కదా? సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, బిజినెస్ గురించి 1% కూడా ఐడియా లేని వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో చూశాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ ఏంటంటే ఇలా తెలియని వాళ్ళకి కొంతమందికి అయితే నా వీడియో రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బిజినెస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆఫ్లైన్, ఆన్లైన్ అని చెప్పాను కదా. సో ఆఫ్లైన్ బిజినెస్ అంటే ఏంటి, ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఆఫ్లైన్ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆఫ్లైన్ అంటే ఏంటి? షాప్ పెట్టాలి, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి. ఒకవేళ షాప్ పెద్దదై ఉంటే దాంట్లో స్టాఫ్ని పెట్టుకోవాలి, ఆ స్టాఫ్కి శాలరీ ఇవ్వాలి. సో ఇలా అండ్ స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువనే ఉంటుంది, అవునా కదా? ఒకవేళ మనం సపోజ్ తెచ్చుకున్నాము, ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకున్నాము, ఒకరోజు సెల్ అవుతుంది, ఒకరోజు సెల్ అవ్వదు. సో ఇలా ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఆఫ్లైన్లో. అదేంటి, ఇంటికే స్టాక్ తెచ్చుకొని సెల్ చేయడం. అలా సెల్ చేయాలంటే మనకి చుట్టుపక్కల పరిచయమే ఉండాలి, వాళ్ళ కాంటాక్ట్స్ మనకి తెలిసి ఉండాలి. సో అలా సెల్ చేస్తే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ మనము సెల్ చేయడం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడము, ఇలా కూడా సెల్ చేస్తారు ఆఫ్లైన్లో, అవునా? సో ఇలా చేయాలంటే మనకి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ లేదనుకోండి ఇంకా గోవింద. సపోజ్ మనం రెంట్కుంటున్నాము, అక్కడైతే మనకు కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళకి సెల్ చేస్తాము. మళ్ళీ ఇల్లు రెంటర్స్ అన్నాక మనం ఎప్పుడు ఇల్లు మారుతామో తెలీదు. ఇల్లు మారామనుకోండి మళ్ళీ కస్టమర్స్ చేంజ్ అవుతారు, అక్కడ మళ్ళీ పరిచయం చేసుకోవాలి, మళ్ళీ అక్కడ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఇది ఆఫ్లైన్లో ఉండే డ్రాబ్యాక్స్ అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు ద ఆన్లైన్ బిజినెస్లో కావాల్సింది ఏంటి, మనకి జస్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు. సో ఫోన్ త్రూ మనం ఎలా సెల్ చేయాలి అంటే మన ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి, ఫోన్లో సెల్ చేయాలి. సో ఆన్లైన్లో సెల్ చేయడానికి మనకి రెంట్ అవసరం లేదు, షాప్ అవసరం లేదు, సో ఇలా ఏమీ అవసరం లేదు. సో త్రూ ఆల్ ఓవర్ ఇండియా మనం సెల్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఎవరినైనా సరే మనం రీచ్ అవ్వచ్చు. సో ఇలా మనకి ఆన్లైన్లో సెల్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. సో ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. సో వీటిలో రిజిస్టర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెంట్ ఉండదు, షాపు ఉండదు, టైం కూడా ఫ్లెక్సిబిలిటీ, మన టైం చూసుకొని మనం సెల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఈ కామర్స్ బిజినెస్ చేయాలి అంటే వీటిలో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో వీటిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి అని మీకు క్వశ్చన్ అయితే వచ్చింది కదా ఇప్పుడు. సో వీటిలో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ వీటిలో రిజిస్టర్ అవ్వడానికి మనకు కావాల్సింది ఏంటి, జిఎస్టీ కదా. జిఎస్టీ, ఇప్పుడు నేను జిఎస్టీ అనగానే మీకు అనిపిస్తుంది నాకు జిఎస్టీ లేదు కదా ఎలా చేయాలి అని. జిఎస్టీ ఎస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో సెల్ చేయడానికి మనకి జిఎస్టీ ఇంపార్టెంట్. అంటే రిజిస్టర్డ్ సెల్లర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇక్కడ ప్యాకేజింగ్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్రొఫెషనల్గా ఉంటుంది. సో బట్ మీషోలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే జిఎస్టీ లేకుండా కూడా మనం మీషోలో సెల్ చేయొచ్చు. మీన్స్ ఎన్రోల్మెంట్ ఐడితో మనం సెల్ చేసుకోవచ్చు. జిఎస్టీతో సెల్ చేయాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా సెల్ చేయొచ్చు అనమాట. అదే ఎన్రోల్మెంట్ ఐడితోని మనం జస్ట్ మన స్టేట్లో మాత్రమే సెల్ చేయగలుగుతాం. స్టార్ట్ చేసి మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, బిగినర్స్కి ఇది ఒక పెద్ద మంచి ఆపర్చునిటీ అండ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మీషోలో యాప్ ఓపెన్ చేయాలి, మన ప్రోడక్ట్స్ని షేర్ చేయాలి. ఆర్డర్స్ వస్తే మీషో ఇట్ సెల్ఫ్ పార్సల్ని పికప్ చేసి కస్టమర్కి డెలివర్ చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫోటో తీయాలి, షేర్ చేయాలి
అండ్ ఫాలో అప్ చేయాలి, అంతే. పాన్ ఇండియా మొత్తంలో మనం సెల్ చేసుకోవచ్చు. సో నేను కూడా మీషోలో రీసెంట్గా జిఎస్టీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నేను కూడా కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటానన్నమాట. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాను, చూడండి. అండ్ ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను ఇలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు వాట్సాప్ త్రూ నేను స్క్రీన్ మీద నంబర్ కూడా ఇస్తాను, అలా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ సో ఇలా సెల్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఏం చేయరు, లైక్ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే బిజీగా, సో ఇంటికి పరిమితమైన వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి, బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా స్టార్ట్ చేయండి, ఇలా సెల్ చేయండి. ఇలా సెల్ చేసి మీకు ఎలా వస్తున్నాయి, దీని త్రూ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందన్నమాట. ఫర్దర్ వీడియోస్లో సో నేను లైక్ ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి జిఎస్టీ లేకుండా, అండ్ ప్రోడక్ట్స్ని ఎలా మనము క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, సో ఇవన్నీ నేను ఏం సెల్ చేస్తాను, ఇవన్నీ నేను ఫర్దర్స్ వీడియోస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఏ డౌట్ ఉన్నా సరే అడగండి, మీషోకి సంబంధించింది మాత్రమే అడగండి. ఓకేనా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో నేను సెల్ చేయట్లేదు, ఎందుకంటే నాకు జిఎస్టీ లేదు. నేను జస్ట్ ఎన్రోల్మెంట్ ఐటీతోనే సెల్ చేస్తున్నాను నేను కూడా. సో అందుకనే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లోనే ఉన్నవాళ్ళు, ఇంట్లోనే ఉండి బాధపడే వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేయండి. మీరు కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తే ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవచ్చు. సో బిజినెస్లో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెంట్గా మనము లైక్ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పేసి వదిలేకుండా కన్సిస్టెంట్గా మీరు అందులో చేస్తే డెఫినెట్గా ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో స్టార్ట్ చేయండి మీషోలో. లైక్ జిఎస్టీ లేకుండా కూడా, జిఎస్టీ లేని వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు, కాబట్టి స్టార్ట్ చేయండి. మంచిగా అట్రాక్టివ్ ఫొటోస్ని అప్లోడ్ చేయండి, అండ్ లైక్ మంచి టైటిల్ని, డిస్క్రిప్షన్ని అండ్ కీవర్డ్స్ని అందులో యాడ్ చేయండి, సో దట్ మీకు మంచిగా ఆర్డర్స్ కూడా రావచ్చు. సో మేము ఇంట్లోనే ఉంటున్నాము, బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ ఎలా అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, అండ్ స్టార్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఒక స్టెప్ ఎక్కాలి అనుకుంటే జిఎస్టీ కూడా తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మంచిగా ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. బట్ బిగినర్స్ అయితే మటుకు నేనైతే ఎన్రోల్మెంట్ ఐడితోనే సజెస్ట్ చేస్తాను. కాదు అంటే మీరు నాకు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళు జిఎస్టీతో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా మంచిది జిఎస్టీ ఉంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ఆల్ ఓవర్ ఇండియా మీరు సెల్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అండి, పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్, ఇవి రెండు ఉండాలన్నమాట. ఏంటంటే నాకు ప్రతి ఒక్క ఏ ఆర్డర్ వచ్చినా సరే నేను ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుంటాను అనమాట. ఆర్డర్ రాగానే ఎగిరి గంతులు వేయడము, లైక్ ఎస్ ఆర్డర్ వచ్చింది నాకు అన్నట్టు ఫీల్ అవుతాము. అంటే ఆర్డర్ ఈజ్ అ న్యూ స్టెప్ టు యువర్ డ్రీమ్ అవ్వాలన్నమాట. సో అసలు నేనైతే ఇలా ఫీల్ అవుతూ ఉంటాను. సో మీకు కనుక వీడియో ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా అడగండి కమెంట్లో, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీషో రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తాయండి, చాలా రాబోతున్నాయి. అంతే అండి, అండ్ క్యాచ్ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.